Hello everyone, welcome to Genius Online Classes. Let's discuss this week's current affairs. So మనం డిస్కస్ చేసిపోయే ఫస్ట్ టాపిక్ ఈజ్ రిగార్డింగ్ నేషనల్ కరెంట్ అఫైర్స్. మనకి కరెంట్ అఫైర్స్లో నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి. సో ఇది నేషనల్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఒక డిపార్ట్మెంట్ ఒక మాస్కట్ని లాంచ్ చేసింది. ఇంతకుముందు వాట్ ఈస్ మీన్ బై మాస్కట్? ఇంతకుముందు కూడా మనం కరెంట్ అఫైర్స్లో మాస్కట్ గురించి డిస్కస్ చేసాము. సో దిస్ ఇస్ ద సెకండ్ టైం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మాస్కెట్. ఏదైనా ఒక ప్రోగ్రామ్కి ఒక లోగోని లాంచ్ చేస్తారు. యూ కెన్ సీ హియర్ షీ ఈజ్ అ ఫీమేల్. తన పేరు జాగృతి. జాగృతి కాదండి, జాగృతి. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఒక స్కీమ్ లాంచ్ చేశారు, జాగృతి స్కీమ్. సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. మన తెలంగాణ గవర్నమెంట్లో జాగృతి అని అంటే అది ఏ స్కీమ్, దాని రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో ఈ మాస్కెట్ పేరు ఏంటండి? జాగృతి. ఇది లాంచ్ చేసింది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్. మరి ఎందుకోసం లాంచ్ చేశారు అని అంటే వి ఆల్ నో దట్ మనకి కన్జ్యూమర్ రైట్స్ అనేవి ఉంటాయి. సో మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కుంటాం. సో మనకున్న కన్జ్యూమర్ రైట్స్ ఏంటి అని చాలామందికి అవగాహన అంటూ ఏమీ ఉండదు. సో కన్జ్యూమర్ రైట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అండ్ ఒకవేళ మనం ఏదైనా ఒక కోర్టుకి వెళ్ళి, మనం కన్జ్యూమర్ కోర్ట్స్ ఉంటాయి కదా అండి, మనకి ఈ ప్రోడక్ట్ వల్ల ఈ ప్రాబ్లం ఉంది, సో నేను కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ నా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనకి క్లియర్ కట్గా చెప్పడానికి ఈ మాస్కెట్ని యూస్ చేస్తున్నారు. మనందరికీ తెలుసండి, గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ ఏవైనా ఉంటే అవి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి అడ్వర్టైజ్మెంట్స్ అంటూ ఇస్తారు. సో అడ్వర్టైజ్మెంట్స్ క్లియర్ కట్గా మెన్షన్ చేయడానికి ఈ మాస్కెట్ని లాంచ్ చేశారు. అండ్ ఇంకొకటి, దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది అండి. ఎందుకోసం లాంచ్ చేశారు అనేది అర్థమైంది కదా. కన్జ్యూమర్కి సంబంధించిన రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అవగాహన, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఈ జాగృతి మాస్కెట్ చెప్తుందన్నమాట. మనకి అడ్వర్టైజ్మెంట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఇలా చెప్తారు. అండ్ దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటండి? జాగో గ్రహక్ జాగో. సో మనకి క్వశ్చన్ ఇలా రావచ్చు, గ్రాహక్ అంటే హిందీలో సెల్, ఎవరైతే కొనుక్కుంటారో కన్జ్యూమర్. ఎస్, మనందరం కన్జ్యూమర్స్. ఎవరైతే బయోస్ ఉంటారో వాళ్ళందరినీ గ్రాహక్ అని అంటారు. జాగో గ్రాహక్ జాగో అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ట్యాగ్ లైన్ని లాంచ్ చేస్తారు. మనకి ఏవైనా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్తోని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంటుందండి. 1915 ఇస్ ద టోల్ ఫ్రీ నంబర్ ఫర్ కన్జ్యూమర్ అఫేర్స్ రైట్స్. ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నాం, దానిపైన అలర్జీ ఉంటుంది అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో సడన్గా మనకి అలర్జీ వచ్చింది, సో వీ క్యాన్ అప్రోచ్ ద కన్జ్యూమర్ కోర్ట్. సో మనం టోల్ ఫ్రీ నంబర్ దీనికి కాల్ చేయాలి, దీనికి కాల్ చేయాలి. సో ఇలాంటి అన్ని అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఈ జాగృతి మాస్కెట్ చేస్తుంది. సో ఎవరు లాంచ్ చేశారు? మనకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుందని, జాగో గ్రాహక్ జాగో. ఎస్, ఈ ట్యాగ్ లైన్ ఏ స్కీమ్కి ఆర్ ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది రీసెంట్గా అంటే ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్. సో ఇది నేషనల్ కరెంట్ అఫైర్స్లో. అండ్ క్వశ్చన్ ఏంటి? జాగృతి స్కీమ్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఉంది, అది ఏంటిది అనేది కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, రీసెంట్గా మనకు తెలుసండి, సౌత్ ఇండియా నుంచి 4 రాజ్యసభ మెంబర్స్, అంటే రాజ్యసభకి నామినేట్ అయిన 4 ఎవరు? ఎస్, ఆ క్వశ్చన్ కూడా రావచ్చు కదండి. ఎవరండి? అథ్లెట్ అయిన పిటి ఉషా గారు. పిటి ఉషా గారు యాక్చువల్లీ ఎక్కడికి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళండి? కేరళ. వి ఆల్ నో దట్ షీ ఈజ్ అథ్లెట్. అండ్ నెక్స్ట్ ఇస్ ద లెజెండరీ మ్యూజిక్ కంపోజిటర్ ఎవరు? ఇళయరాజా గారు. అండ్ తను ఎక్కడికి సంబంధించిన వ్యక్తి? తమిళనాడు. అండ్ వి ఆల్ నో దట్ విజయేంద్ర ప్రసాద్ గారు, బాహుబలి మూవీ స్క్రీన్ రైటర్. విజయేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఇంకొకరు కర్ణాటక నుంచి ప్రసాద్ వీరేంద్ర హెజడే. ప్రసాద్ వీరేంద్ర
హెగ్డే. ఈ నలుగురు, విజయేంద్ర ప్రసాద్ గారు ఎక్కడి నుంచి అండి? ఆంధ్రప్రదేశ్. వీరేంద్ర హెగ్డే తనే అండి కర్ణాటక. సో సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 4 స్టేట్స్ నుంచి నలుగురు రాజ్యసభకి నామినేట్ అయ్యారు. ఇది మనకి న్యూస్. ఎవరు అయ్యారు అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, మనం రాజ్యసభ గురించి కూడా చదువుకోవాలి. వీళ్ళు ఏ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా తెలుసుకోవాలి. మరి ఇప్పుడు కమింగ్ టు పాలిటీ, మన ఇండియన్ పాలిటీలో రాజ్యసభ అనేది టాపిక్ ఉంది కదా అండి. సో ఇండియన్ పాలిటీలో మనం ఏం చదువుకోవాలి రాజ్యసభ గురించి? రాజ్యసభని ఏమేమని పిలుస్తారు? అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అని కూడా అంటారు, రాజ్యసభ అని కూడా అంటారు, అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా అంటారు. సో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ ఎంతమంది ఉండొచ్చండి? 250 మెంబర్స్ ఉండొచ్చు మ్యాక్సిమం. ఎస్, ఇందులో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి 238 మంది ఉంటారు అండ్ 12 మెంబర్స్ నామినేట్ చేయబడతారు. ఎస్, సో ఈ 12 మెంబర్స్ని ఏ కేటగిరీలో నామినేట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. ఆర్ట్, సోషల్ సర్వీస్, లిటరేచర్, సైన్స్. సో ఈ 4 కేటగిరీస్ మనకు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటాయి. కానీ వీ ఆల్ నో దట్ ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ గారు కూడా రాజ్యసభకి నామినేట్ అయ్యారు. సో స్పోర్ట్స్ కమ్స్ అండర్ ఆర్ట్. స్పోర్ట్స్ కానీ ఫిలిమ్స్ కానీ అన్నీ మనకి అవి కళలు కాబట్టి అవన్నీ ఇందులో ఆర్ట్లోనే వస్తాయి. సో ఆర్ట్, సోషల్ సర్వీస్, లిటరేచర్, సైన్స్లో ఎవరైతే నిపుణులు ఉంటారో, లైక్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుందో వాళ్ళకి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకొకటి స్పెషల్ నాలెడ్జ్, వాళ్ళు అందులో నిపుణులు అయ్యి ఉండాలి, ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. వాళ్ళని ఈ కేటగిరీలో నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళని రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు. సో ఈ 12 మందిలో 4 ఇప్పుడు ఎక్కడి నుంచి నామినేట్ అయ్యారండి? మన సౌత్ ఇండియా దగ్గర నుంచి నామినేట్ అయ్యారు. సో తెలంగాణ నుంచి ఎవరు లేరండి, కాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి విజయేంద్ర ప్రసాద్ గారు హూ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ as మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన రాజ్యసభని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు? కొన్ని డేట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్, మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందండి? ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? November 26, 1949. ఎప్పుడు ఇంప్లిమెంట్లోకి వచ్చింది? మన రిపబ్లిక్ డే Jan 26, 1950. దీన్నే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. కాన్స్టిట్యూషన్ సైన్ చేసి కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయ్యింది ఇది. రీసెంట్గా మనం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసాము. సో ప్లీజ్ డూ ఇన్ ద కామెంట్ బాక్స్ మన ఫ్లాగ్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, ఏ డేన మనం మన ఇండియా తిరంగా ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాము. సో రాజ్యసభని ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారండి? 3rd April 1952. రాజ్యసభ యొక్క ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది అని అంటే May 1952, May 13th, 1952. ఫస్ట్ దాన్ని కాన్స్టిట్యూట్ చేసింది ఎప్పుడు? 3rd April 1952. దాన్ని ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది రాజ్యసభది? 13th May 1952. ఇంకొకటి ఇంపార్టెంట్, రాజ్యసభ అసలు మనకంటూ ఒక సెకండ్ అప్పర్ హౌస్ ఉండాలి అని మనకి ఏ లా ప్రకారం చెప్పారు అంటే బ్రిటిష్ టైం పీరియడ్లో. డూ యూ రిమెంబర్ మాంటెగు కెంఫర్డ్ రిఫార్మ్స్? మాంటెగు కెంఫర్డ్ 1919 యాక్ట్ అని చదువుకుంటాం మనం ఇండియన్ పాలిటీలో. ఈ యాక్ట్ ద్వారా మనకి మొట్టమొదటిసారి రాజ్యసభ అంటే సెకండ్ బాడీ, అప్పుడు రాజ్యసభని పిలిచేవాళ్ళు కాదండి. సో అప్పర్ హౌస్, బై క్యామరలిజం అని అంటారు దాన్ని. అంటే పార్లమెంట్లో మనకి 2 హౌజెస్ ఉండే విధానాన్ని బై క్యామరలిజం అని అంటారు. అప్పటి వరకు ఒకే బాడీ ఉండేది లోక్సభ, తర్వాత ఇంకొక బాడీ కూడా పెట్టాలి అని డిసైడ్ చేసింది ఏ లా ప్రకారం? మాంటెగు కెంఫర్డ్. ఇదంతా ఇండిపెండెన్స్ తర్వాత. ఫస్ట్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు? 3rd April 1952. ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది రాజ్యసభది? 13th May 1952.
2. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత అండి? 250 అని చెప్పాను కదా. సో మరి ప్రజెంట్ రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? 245 మెంబర్స్ మాత్రమే ఉన్నారు రాజ్యసభలో. ఇందులో 229 మెంబర్స్ స్టేట్స్ నుంచి, అండ్ 4 మెంబర్స్ యూనియన్ టెరిటరీస్ నుంచి, అండ్ 12 మెంబర్స్ నామినేటెడ్. సో మ్యాక్సిమం స్ట్రెంత్ అంది 250, కానీ ప్రస్తుతం 245 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఏ షెడ్యూల్ ప్రకారం మనకి ఇన్ని సీట్స్ ఉండాలి? సో మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదండి. ఏ షెడ్యూల్లో రాజ్యసభలో సీట్స్ని మెన్షన్ చేసిన షెడ్యూల్ ఏంటి? 4th షెడ్యూల్. సో ఇప్పుడు క్వశ్చన్ మీకండి. క్వశ్చన్ ఈస్, తెలంగాణలో మనకి ఎన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి? ఒక్కొక్క స్టేట్కి ఇన్ని సీట్స్ ఉంటాయి కదండి. ఎమ్మెల్యేస్ 119 మనందరికీ తెలుసు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా క్వశ్చన్ అడిగాను. సో తెలంగాణలో ఎన్ని రాజ్యసభ సీట్స్ డెడికేట్ అయ్యి ఉన్నాయి? అండ్ రాజ్యసభ ఎలక్షన్స్ ఎలా అవుతాయండి? ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అవుతాయి. మరి ఎవరు దీంట్లో ఓటర్స్ ఎవరు? జనరల్గా లోక్సభ ఎలక్షన్స్ ఆర్ మన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటర్గా ఎవరు ఉంటారండి? కామన్ పీపుల్. ఎవరైనా ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు, 18+ ఇయర్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఓట్ చేయొచ్చు. ఇది కామన్ దానికి. మరి ఎలక్షన్స్, రాజ్యసభ మెంబర్ని ఎలెక్ట్ చేయడానికి ఓట్ చేసే వ్యక్తులు ఎవరు? ఓటర్ లిస్ట్ ఎవరు? దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలక్టరల్ కాలేజ్ అని అంటాం. ఎలక్టరల్ కాలేజ్ ఎవరండి? ఎలక్టరల్ కాలేజ్ ఎవరు ఎలెక్ట్ చేస్తారు రాజ్యసభ మెంబర్స్ని? ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఎవరైతే ఎమ్మెల్యే స్టేట్స్లో ఎలెక్ట్ అవుతారో, యూనియన్ టెరిటరీస్ హూ హ్యావ్ అసెంబ్లీస్, వీళ్ళు మన రాజ్యసభ మెంబర్స్ని ఎలక్షన్ చేస్తారు. ఇది ఎలక్షన్ అండి. మనం డిస్కస్ చేసింది నామినేషన్ గురించి. సో ఇండియన్ పాలిటీలో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ యూ హ్యావ్ టు కవర్ ఫర్ అవర్ గ్రూప్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ప్యాసెంజర్ డ్రోన్ ఇన్ ఇండియా. ఏవైనా న్యూస్లో మనకి ఇండియాలో మొట్టమొదటిసారి జరిగిందంటే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎస్, ప్యాసెంజర్ డ్రోన్. జనరల్గా మనం పెళ్ళిలో వీటిలలో ఎక్కువగా డ్రోన్స్ అనేది చూసేసి ఉంటాం. సో డ్రోన్స్ అనేవి అంతే చిన్న సైజులో కాదండి. ఒక పెద్ద హెలికాప్టర్, ఇప్పుడు మామూలుగా హెలికాప్టర్స్ ఎంత సైజులో ఉంటాయో అంత సైజ్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. సో అవి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫస్ట్ ప్యాసెంజర్ డ్రోన్ ఇన్ ఇండియా, దాని పేరు ఏంటండి? ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ మనం తెలుసుకోవాల్సింది వరుణ. ఫస్ట్ ప్యాసెంజర్ డ్రోన్. ఎంతమంది ప్యాసెంజర్స్ని ఇది తీసుకెళ్ళగలుగుతుంది? సో ఫస్ట్ థింగ్, ఎవరు దీన్ని, యూ కెన్ సీ హియర్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సిమిలర్గా మనకి హెలికాప్టర్ ఎలా సైజులో ఉంటుందో అలాగే ఉంటుంది. సో దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు, లైక్ అన్వీల్ చేశారు. ఎక్కడ చేశారండి? డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, ఇది ఎక్కడుందండి? న్యూఢిల్లీలో. ఇక్కడ తను ఈ వరుణ ఫస్ట్ ప్యాసెంజర్ డ్రోన్ని అన్వీల్ చేశారు, అంటే ఓపెన్ చేశారు. ఇక్కడే ఎందుకు చేశారు అంటే అక్కడ ఒక సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్ పేరు ఏంటండి? స్వావలంబన్. సో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ దగ్గర న్యూఢిల్లీలో ఒక సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్ పేరు స్వావలంబన్. దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరండి? నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్. నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్. నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినైజేషన్ ఆర్గనైజేషన్. నేమ్ని బట్టే అర్థమవుతుందండి, ఇది మన నావీ పవర్ వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ టెక్నాలజీస్ కోసం అండ్ విచ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. సో
వీళ్ళు ఒక సెమినార్ని కండక్ట్ చేశారు, దట్ ఈస్ కాల్ స్వావలంబన్. అది ఎక్కడ కండక్ట్ చేశారు? డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, న్యూఢిల్లీలో. ఇదే ప్లేస్లో వరుణ అనే ఫస్ట్ ప్యాసింజర్ డ్రోన్ని అన్వీల్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు నో. ఇప్పుడు వరుణ అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ వరుణ ఫస్ట్ ప్యాసింజర్ ఎన్ని ప్యాసింజర్స్ని అది తీసుకెళ్ళగలుగుతుంది? ఓన్లీ 1 అండి. వెరీ ఇంపార్టెంట్. ఒక్క ప్యాసింజర్ కూర్చొని వెళ్ళే స్టైల్లో దీన్ని డెవలప్ చేశారు. మరి దీనికి పైలట్ అవసరమా? అవసరం లేదా? అవసరం లేదు. వితౌట్ పైలట్ అండి, రిమోట్ సెన్సింగ్తోని ఇది నడుస్తుంది. సో పైలట్ అవసరం లేదు. నెక్స్ట్ దీన్ని రేంజ్ ఏంటి? లైక్ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఇది వెళ్ళగలుగుతుంది అంటే 25 కిలోమీటర్స్ వరకు మాత్రమే దీని రేంజ్. అండ్ ఎంత టైం వరకు ఇది డ్రోన్ వర్క్ చేస్తుంది అని అంటే 25 to 33 minutes మాత్రమే పనిచేస్తుంది. అండ్ దీని పేలోడ్ కెపాసిటీ అంటే దాంట్లో ఎంత బరువు వరకు అది ఉంచగలుగుతుంది అని అంటే 130 kg. పేలోడ్ కెపాసిటీ అంటే ఏంటండి? దాంట్లో ఎంతవరకు బరువుని మీరు తీసుకెళ్ళగలుగుతారు? 130 kg. మరి దీన్ని తయారు చేసింది ఎవరు అని అంటే ఒక స్టార్టప్ అండి. మనకు ఆల్రెడీ తెలుసు ఇన్నోవేషన్స్కి ఎక్కువగా మనం స్టార్టప్స్ని యూజ్ చేస్తున్నాము. సో దీన్ని స్టార్ట్ చేసింది ఆర్ డిజైన్ చేసింది కూడా ఒక స్టార్టప్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ. వరుణ డిజైన్డ్ బై సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ. సో ఇది ఒక స్టార్టప్. ఈ స్టార్టప్ ఈ వరుణాని డిజైన్ చేసింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకొక యూనిక్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఏవైతే తిరుగుతున్న ఫ్యాన్స్ ఉంటాయో ఆ ఫ్యాన్స్ ఒకవేళ సడన్గా పాడైపోయినా కానీ కొన్ని కిలోమీటర్స్ వరకు దానంతట అది ఆటో పైలట్ మోడ్కి వెళ్ళేసి నడుస్తుందంట. సో సడన్గా జనరల్గా ఫ్యాన్స్ ఏవైనా పాడైపోతే ఇమ్మీడియట్గా అది కింద పడిపోతుంది. అలా కాకుండా కొన్ని కిలోమీటర్స్ వరకు ఫ్యాన్స్ పాడైపోయినా కూడా అది ఆటో పైలట్లోకి వెళ్ళేసి కొన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. దట్ ఈస్ అ యూనిక్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే దీని యూసేజ్ ఎందుకు అనేది తెలియాలి కదా. సరే ఇది డెవలప్ చేశారు, యూసేజ్ ఎందుకు అని అంటే ఒక నావల్ షిప్కి ఇంకో నావల్ షిప్కి మధ్యలో ట్రావెల్ మెటీరియల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి కదా. కొంచెం వేరే షిప్ ఉంటుంది, ఇక్కడ ఒక షిప్ ఉంటుంది. వార్ జరుగుతున్నప్పుడు ఈ దగ్గర నుంచి అక్కడి దగ్గరికి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి మెయిన్ పర్పస్. కానీ ప్రస్తుతం లాస్ట్ మైల్ డెలివరీ అంటే ఎవరికైనా మనం నావల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో నావల్ ఫోర్స్ వాళ్ళు ఏవైనా యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా డెలివరీ చేయడానికి, సో ఇలాంటి పర్పస్లో దీన్ని యూజ్ చేస్తారంట. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నో. ఫస్ట్ ఎవరు డిజైన్ చేశారు అండ్ ఎంతమంది ట్రావెల్ చేయగలుగుతారు. ఇట్ ఈస్ పైలట్ మోడ్, పైలట్ అవసరం లేదు, సారీ, వితౌట్ పైలట్. దీని రేంజ్ ఎంత, దీని టైం ఎంత, దీని పేలోడ్ కెపాసిటీ ఏంటి, ఇది ఫస్ట్ ప్యాసింజర్ డ్రోన్ ఇన్ ఇండియా ఎక్కడ లాంచ్ చేశారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఫర్ గ్రూప్ 1. నెక్స్ట్ టాపిక్ తెలంగాణ అండి. సో తెలంగాణ గవర్నమెంట్ కలిసి UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్తో కలిపి మనకి ఒక డాటా రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే లైక్ పబ్లిక్ గూడ్స్ రిజిస్ట్రీ, పబ్లిక్ గూడ్స్ రిజిస్ట్రీ టెక్నాలజీ యూస్ చేసి డిజిటల్ పబ్లిక్ గూడ్స్ రిజిస్ట్రీ. ఇది రిజిస్ట్రీ అని అంటే జనరల్గా మీనింగ్ ఏంటండి? ఒక రికార్డ్ని మెయింటైన్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్. మన తెలంగాణలో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ని మనం అగ్రికల్చర్ క్లైమేట్ చేంజ్ ఏదైతే చేంజెస్ ఉన్నాయో దానికి తగ్గట్టు మన అగ్రికల్చర్లో కూడా చేంజెస్ తీసుకురావాలి. అలా చేంజెస్ తీసుకొచ్చినప్పుడు, అలాంటి మార్పులు వచ్చినప్పుడు దానివల్ల మన ప్రొడక్షన్ ఎంత తక్కువ అవుతుంది, ఎంత ఎక్కువ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటున్నాయా, ఇది ఎక్కడెక్కడ గ్రో చేయొచ్చు, ఎక్కడెక్కడ మీకు సీడ్స్ లభిస్తాయి అన్ని మొత్తం ఆల్ రిలేటెడ్ డాటా ఈ రికార్డ్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇది ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది, డిజిటల్ పబ్లిక్ గూడ్స్ రిజిస్ట్రీ. సో దీంట్లో ఇంకొన్ని కొత్త అప్డేట్స్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది, DICRA, డాటా ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్.
data in climate resilient అగ్రికల్చర్. సో క్లైమేట్కి తగ్గట్టు, మన వాతావరణానికి తగ్గట్టు మనం అగ్రికల్చర్ని చేంజెస్ చేసుకుంటూ వస్తున్నాం. సో దానికి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో మెయింటైన్ చేస్తారంట. సో ఇది మనం వరల్డ్ ఆర్గనైజేషన్తోనే ఒక గ్రూప్ అయి చేస్తున్నాం కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో కలిపి మనం ఈ డిక్రాని తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఐటీ మినిస్ట్రీ గారు లాంచ్ చేశారు. ఎందుకని లాంచ్ చేశారు? టు ఇంప్రూవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద ఫుడ్ సిస్టమ్. ఇవన్నీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చదువుకుంటామండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో this registry is maintained or powered by artificial intelligence. So DICRA, Telangana government announces data in climate resilience agriculture in partnership with which of the following organizations అంటే UNDP. సో ఇది మన రీజనల్ కరెంట్ అఫైర్స్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీసెంట్గా మనకి కోల్కతాలో ఒక కొత్త స్టిల్త్ ఫ్రిగేట్ని లాంచ్ చేశారు. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి డిఫెన్స్ టెక్నాలజీ, ఇవన్నీ స్పేస్ టెక్నాలజీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్లో చదువుతాం. సో స్టిల్త్ ఫ్రిగేట్, యాక్చువల్లీ ఫ్రిగేట్ అంటే ఏంటండి? వార్షిప్. ఎస్, ఒక న్యూ టైప్ ఆఫ్ వార్షిప్ని రీసెంట్గా కోల్కతాలో లాంచ్ చేశారు. ఏ ప్రాజెక్ట్ కింద దీన్ని లాంచ్ చేశారు అంటే అండర్ ప్రాజెక్ట్ P17A. సో ఈ P17A ప్రాజెక్ట్లో ఏమేమి ఉంటాయండి? లైక్ అన్ని వార్షిప్స్కి సంబంధించిన షిప్స్ని తయారు చేస్తారు. సో రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్లో లాంచ్ చేసిన షిప్ పేరు ఏంటి? దునాగిరి. ఇది ఎక్కడ లాంచ్ చేశారు? కోల్కతాలో. ఎవరు లాంచ్ చేశారు? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని లాంచ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ 17A కింద దునాగిరి అనే ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అంటే వార్షిప్ని లాంచ్ చేశారు. యాక్చువల్లీ దునాగిరి మనకి హిందూయిజం మైథాలజీలో కూడా ఇంపార్టెంట్ అండి. జనరల్గా దునాగిరి అనేది ఒక మౌంటైన్ పేరు. ఎక్కడండి? ఉత్తరాఖండ్లో ఉన్న ఒక మౌంటైన్ పేరు దునాగిరి. మనకి మామూలుగా రామాయణం చదివేటప్పుడు హనుమాన్ గారు, లైక్ గాడ్ హనుమాన్ ఏం చేసుకొస్తారు? సంజీవని కోసం ఒక పెద్ద మౌంటైన్ ఆర్ పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తారు. సో ఆ పర్వతం ఏంటండి? దునాగిరి. సో సంజీవిని కోసం మొత్తం తనకేమీ అర్థం కాక ఏది అని తెలియక ఆ పర్వతాన్ని మొత్తం తీసుకొస్తాడు. ఆ పర్వతమే దునాగిరి. మనకి హిందూ మైథాలజీలో కూడా ఇది ఉంటుంది. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బిల్ట్ బై, ఇది మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో చేశారండి. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ GRSE. ఎస్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఇదేంటిదండి? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ది. ఇది మన ఇండియాలో షిప్స్ని తయారు చేసేవి కొన్నే ఉన్నాయండి. కోల్కతాలో ఉంది, అండ్ నెక్స్ట్ మెజగన్ డాక్ లిమిటెడ్ అని మీకు ముంబైలో ఉంటుంది. సో కొన్ని ఉన్నవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ బిల్ట్ బై పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇది ఒక గైడెడ్ మిసైల్. ఈ షిప్ ఏం చేస్తుందండి? మన మిసైల్స్ని లాంచ్ చేయడానికి యూస్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ 17A కింద ఇప్పటికీ 3 షిప్లు ఆల్రెడీ లాంచ్ చేశారండి. ఇది 4th షిప్ టు బి లాంచ్డ్. ఫస్ట్ షిప్ 2019లో, సెకండ్ షిప్ 2020లో, అండ్ థర్డ్ షిప్ రీసెంట్గా 2022 మేలో లాంచ్ చేశాం. థర్డ్ షిప్ పేరు ఉదయగిరి అండి. సో ఇది 4th షిప్ దునాగిరి. అండ్ దీంట్లో ఏంటి అంటే అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ వెపన్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ఉండేటట్టు చేస్తారు. దీన్ని డిజైన్ చేసింది ఎవరండి? మన ఇండియాకి నావీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్. డైరెక్టరేట్ ఆఫ్
నావెల్ డిజైన్. సో డిజైన్ చేసింది మన ఇండియా నావీకి సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ నావల్ డిజైన్, తయారు చేసింది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఇది ఎక్కడుందండి? కోల్కతాలో ఉంటుంది. సో దీన్ని కూడా కోల్కతాలోనే లాంచ్ చేశారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ దునాగిరి స్టిల్త్ ఫ్రిగేట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా మన పివి సింధు గారు హ్యావ్ వన్ మోర్ టైటిల్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏం టైటిల్ తను గెలిచిందండి? 2022 రీసెంట్గా జరుగుతున్న సింగపూర్ ఓపెన్ టైటిల్ తను గెలిచింది. ఏ కేటగిరీలో గెలిచింది? లైక్ ఉమెన్స్ సింగిల్స్, బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో తను గెలవడం జరిగింది. సో ఫైనల్స్ తను ఎవరితోని గెలిచారు అని అంటే రన్నర్ అప్. సెకండ్ ఎవరు అని అంటే చైనాకి సంబంధించిన వాంగ్ జీయి, తను అండ్ పివి సింధు గారు లాస్ట్ ఫైనల్స్ ఆడారు. సో ఫైనల్లీ షీ వన్ ద టైటిల్. సో వాట్ ఇస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ పివి సింధు గారు? పూసర్ల వెంకట సింధు గారు. తను పుట్టింది హైదరాబాద్లోనేనండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం తన గురించి ఏం తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ 2 టైటిల్స్ అండ్ 2 times ఇన్ ఒలింపిక్స్. అంటే ఒలింపిక్ గేమ్స్లో 2 సార్లు గెలిచిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అని అంటే పివి సింధు గారు. సో 2 times షీ వన్ సర్టన్ మెడల్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ అండ్ సిల్వర్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ గేమ్స్ అండ్ BWF వరల్డ్ ఛాంపియన్స్లో గోల్డ్ కూడా గెలిచింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ ఈస్ ఇన్ న్యూస్. సింగపూర్ ఓపెన్ టైటిల్స్లో ఫస్ట్ వచ్చింది అండ్ 2 times తను ఒలింపిక్ మెడల్స్ని గెలుచుకుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ నెల్సన్ మండేలా డే అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. నోబెల్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. ఇండియా భారత్ రత్న కూడా ఇచ్చింది. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ పీస్ గాంధీ ప్రైజ్ కూడా ఇండియా ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో నెల్సన్ మండేలా డే ఆర్ నెల్సన్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి? July 18th. July 18th ఇస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ నెల్సన్ మండేలా గారు. అండ్ తన గురించి తెలియని వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. సో నెల్సన్ మండేలా ఈజ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అండి. 1994 నుంచి 1999 వరకు ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. జనరల్గా సౌత్ ఆఫ్రికా అపార్థియడ్ సిస్టమ్కి చాలా ఫేమస్ అండి. అపార్థియడ్ సిస్టమ్ అంటే రేసెస్, అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద బాడీని బట్టి డిస్క్రిమినేట్ చేయడం, మీరు బ్లాక్స్ మీరు వైట్స్ అని డిస్క్రిమినేట్ చేసే సిస్టమ్ని అపార్థియడ్ సిస్టమ్ అంటారు సౌత్ ఆఫ్రికాలో. మన ఇండియన్స్ కాల్ దిస్ యాజ్ రేషియల్ డిస్క్రిమినేషన్. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను, ఈవెన్ మన గాంధీ గారు కూడా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అగెయిన్స్ట్ అపార్థియడ్ సిస్టమ్ ఫైట్ చేశారు. అండ్ ఫైనలీ అపార్థియడ్ సిస్టమ్కి అగెయిన్స్ట్ ఒక లా వచ్చిన తర్వాత దెన్ అగైన్ హీ కేమ్ టు ఇండియా. సో ఇండియాకి వచ్చిన తర్వాత లైక్ హీ ఇన్వాల్వ్ ఇన్ చంపారన్ సత్యాగ్రహ, కేడా సత్యాగ్రహ, తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ అవన్నీ కంటిన్యూ అయ్యాయి. సో అందుకని మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ నెల్సన్ మండేలా డే July 18th ఎందుకు సెలబ్రేట్ చేస్తామండి? అది బర్త్ యానివర్సరీ ఆఫ్ నెల్సన్ గారు. ఎక్కడ పుట్టారండి? సౌత్ ఆఫ్రికాలోనే పుట్టారు. ఆల్మోస్ట్ 1918లో తను పుట్టడం జరిగింది. సో ఈ నెల్సన్ మండేలా డేని మనం ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం? యాక్చువల్లీ సెలబ్రేట్ చేసేది ఎవరండి? ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ హ్యావ్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ దిస్ ఫ్రమ్ 2010 అండి. 2009లో ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు, కానీ 2010లో ఫస్ట్ టైం దీన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు తను ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాగా చేశారండి? 1994 to 1999. సో 2015లో అంటే 2010 నుంచి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. 2015లో ఒక ఇంపార్టెంట్ రూల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది యునైటెడ్ నేషన్, నెల్సన్ మండేలా రూల్స్. సో మనకి ఇది క్వశ్చన్ రావచ్చండి, నెల్సన్ మండేలా రూల్స్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇది పర్టికులర్గా ఎవరి కోసము అని అంటే ప్రిజనర్స్ కోసం అండి. జైల్లో ఖైదీలుగా ఉండే ప్రిజనర్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయాలి, వాళ్ళని
అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసింది ఐక్యరాజ్య సమితి ఎప్పుడు 2015లో. ఏ రోజు? నెల్సన్ మండేలా డే రోజే చేశాది. ప్రిజనర్స్కి ఉన్న తనకేం సంబంధం అనుకోవచ్చండి. తన లైఫ్ మొత్తంలో 27 years నెల్సన్ మండేలా గారు ప్రిజన్లోనే ఉన్నారు. సో ఎందుకని అంటే తను ఒక లాయర్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. సో ఎక్కడైతే డిస్క్రిమినేషన్, అపార్థియడ్ సిస్టమ్ ఆర్ రేషియల్ డిస్క్రిమినేషన్ అవుతుందో అక్కడ తను వాయిస్ రేస్ చేసేవారు, ఆర్టికల్స్ రాసేవారు, లాయర్ కాబట్టి డిఫెండ్ చేసేవాళ్ళు. సో అందుకని తను అలా చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ తనని తీసుకెళ్ళి జైల్లో పెడుతుంది. తన లైఫ్ లాంగ్ మొత్తం 27 years తను ఎక్కడున్నారండి? జైల్లోనే ఉన్నారు. సో అందుకని ప్రిజనర్స్కి ట్రీట్మెంట్ ప్రాపర్గా జరగాలి అని నెల్సన్ మండేలా రూల్స్ మనకి 2015లో యునైటెడ్ నేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా తనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చిందండి. మనం ఆల్రెడీ జీనియస్ ఆన్లైన్ క్లాసెస్లోనే నోబెల్ ప్రైజెస్ గురించి కూడా డిస్కస్ చేసేసాము. సో నోబెల్ పీస్ ప్రైజ్ ఏ ఇయర్లో ఇచ్చారండి? 1993లో ఇవ్వడం జరిగింది. ఇండియా ఏమేం ప్రైజెస్ ఇచ్చింది తనకి అని అంటే భారతరత్న కూడా ఇచ్చింది, ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ 2001లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ తనకి ముద్దుగా అందరూ ఏమని పిలుస్తారు అంటే మదీబా. సౌత్ ఆఫ్రికన్ పీపుల్ తనని మదీబా అని పిలుస్తారంట. జనరల్గా నెల్సన్ మండేలా, మదీబా అంటే తను ఏ ట్రైబ్కి సంబంధించిన అతను, ఆ ట్రైబ్ పేరు మదీబా. నెల్సన్ అనగానే మనకి సంథింగ్ అమెరికన్ పర్సన్ అన్నట్టు గుర్తొస్తుంది కాబట్టి సో అలా కాకుండా ఆఫ్రికా నుంచి పుట్టిన అతను అని తెలియడానికి తనని ముద్దుగా చాలామంది మదీబా అని పిలిచేవాళ్ళంట. ఇంకా తనని సౌత్ ఆఫ్రికా గాంధీ అని కూడా అంటారు. ఎందుకంటే హీఈస్ ద గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ అవర్ గాంధీ. నాన్ వైలెన్స్, అగేన్స్ట్ అపార్థియడ్ సిస్టమ్ ఇవన్నీ చేశారు కాబట్టి తను మన గాంధీ యొక్క ఫాలోవర్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ నెల్సన్ మండేలా డే. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ వరల్డ్ బ్రెయిన్ డే అండి, July 22. సో July 18th ఆల్రెడీ చదివాం, July 22 అంటే మన బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ఒక అవగాహన ప్రజల్లో పెంచడానికి ఈ వరల్డ్ బ్రెయిన్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదే డే రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ, బ్రెయిన్కి రిలేటెడ్ స్టడీ అండి న్యూరాలజీ. సో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ 1957లో ఇదే July 22న ఎస్టాబ్లిష్ చేశారు. సో అందుకని డెడికేట్ చేసుకుంటూ మనం July 22ని వరల్డ్ బ్రెయిన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎప్పుడు అండి? 2013లో దీన్ని ప్రపోజ్ చేశారు. ఫస్ట్ సెలబ్రేట్ చేసింది 2014 నుంచి. మరి ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది కదా అండి. థీమ్ ఏంటి అంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్. బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్. ఈ 2022 యొక్క బ్రెయిన్ డే యొక్క థీమ్ బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ అండి. సో గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. మామూలుగా గైడ్లైన్స్ బ్రెయిన్కి రిలేటెడ్ డిసీజెస్ ఏమేమి ఉంటాయి అండ్ మెయిన్గా మన యొక్క వే ఆఫ్ లైఫ్ని మార్చుకోవాలి, క్లైమేట్కి తగ్గట్టు మన వే ఆఫ్ లైఫ్ని మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, మినిమం 7 to 8 hours. ఇవన్నీ నేను ఇచ్చినవి కాదండి, యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన గైడ్లైన్స్లో ఉన్న కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తున్నాను. సో యూ షుడ్ ఆల్సో మెయింటైన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో అవన్నీ కావాలి అని అంటే సో సీ ద గైడ్లైన్స్ ఆఫ్ ద బ్రెయిన్ డే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. మన ఇండియాలో July 23ని మనం నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 1927లో మన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ మొట్టమొదటిసారి బాంబే స్టేషన్ నుంచి బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసింది. సో దాన్ని కమమరేట్ చేస్తూ మనం July 23ని నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకు ముందు లేదా మేడం అని అంటే యాక్చువల్లీ మనకి బ్రాడ్కాస్టింగ్ అనేది ఈ రేడియో సర్వీసింగ్ అని ఇండియాలో స్టార్ట్ చేసింది బ్రిటిష్ వాళ్ళు, కానీ వాళ్ళ కంపెనీస్ వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. సో జనరల్గా 1923-24 టైం పీరియడ్లో మన ఇండియాలో ఒక గ్రూప్ అసోసియేషన్స్ ఫామ్ అయ్యి బాంబే అసోసియేషన్,
కాల్కటా అసోసియేషన్, మెడ్రాస్ అసోసియేషన్ ఫామ్ అయి 3 రేడియో క్లబ్స్ని స్టార్ట్ చేశారు. కానీ త్వరలోనే లైక్ వాళ్ళ దగ్గర ఫినాన్సెస్ లేక ఆ రేడియో క్లబ్స్ని ఆపేయడం జరిగింది. సో ఫస్ట్ టైం కంటిన్యూస్గా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ 1927లో, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అండి, బ్రిటిష్ దగ్గర పర్మిషన్ తీసుకొని బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసింది. అందుకని మనం నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాతనే రాను ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీకి డిఫరెంట్ నేమ్స్ వచ్చాయి. సో ఫైనల్లీ 1936లో దీన్ని మనం ఏమని నేమ్ చేశామండి, ఆల్ ఇండియా రేడియో. ప్రస్తుతం మనం ఆల్ ఇండియా రేడియోని ఇంకేమని పిలుస్తాం, ఆకాశవాణి. దీన్ని చూసుకునేది ఎవరండి, ప్రసార్ భారతి వాళ్ళు చూసుకుంటారు. సో ఆల్ ఇండియా రేడియో ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆకాశవాణి. సో దీన్ని ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీయే ఇప్పుడు ఎయిర్గా రీనేమ్ చేయడం జరిగింది. సో దీని యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటి అంటే, మన మొత్తం జనాభాలో 99.19% పాపులేషన్కి మొత్తం మన ఆల్ ఇండియా రేడియో రీచ్ అవుతుందండి. యూ గెటింగ్ వెరీ యూనిక్ థింగ్. అండ్ మన మొత్తం కంట్రీ ఏరియాలో 92% ఆఫ్ ద ఏరియా 92% ఆఫ్ ద ఏరియాకి రీచ్ అవుతుంది. 99.19% పాపులేషన్కి కూడా మన ఆల్ ఇండియా రేడియో రీచ్ అవుతుంది. దీని యొక్క మొట్టో ఉంటుందండి. మొట్టో ఏంటి, బహుజన్ హితయ బహుజన్ సుఖయ. బహుజన్ హితయ బహుజన్ సుఖయ అంటే ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ మెనీ అండ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మెనీ. అంటే అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి హ్యాపీ చేయాలి, అండ్ అందరికీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి లేకపోతే ఇంకేదైనా అవేర్నెస్ పెంచి హ్యాపీగా ఉంచాలి, వెల్ఫేర్ ప్రొవైడ్ చేయాలి, హ్యాపీనెస్గా కూడా ఉంచాలి. బహుజన్ హితయ బహుజన్ సుఖయ, ఫర్ హ్యాపీనెస్, ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ మెనీ, ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మెనీ. దిస్ ఈజ్ అ మొట్టో ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ అండి, ఆల్ ఇండియా రేడియో ఆర్ ఆకాశవాణి. ఇది ఎన్ని లాంగ్వేజెస్లో ప్రొడ్యూస్ చేస్తారండి మన ఆల్ ఇండియా రేడియో? 23 లాంగ్వేజెస్లో ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఆల్సో డయలెక్ట్స్, మన రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదండి, డయలెక్ట్స్ అంటే యాసలు అని కూడా అంటారు. 179 డయలెక్ట్స్లో దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు, ప్రచురించడం అండి. 23 లాంగ్వేజెస్లో చేస్తారు అండ్ 179 డయలెక్ట్స్, డిఫరెంట్ యాసలు ఉంటాయి కదండి ఒక్కొక్క లాంగ్వేజెస్లో, సో అలా కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. నెక్స్ట్, రీసెంట్గా మన గవర్నమెంట్ పర్టికులర్గా మన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీ పేరు ఏంటి అండి, ఆ కమిటీ హెడెడ్ బై సంజయ్ అగర్వాల్ కమిటీ. సో రీసెంట్గా సంజయ్ అగర్వాల్ కమిటీ మనకి న్యూస్లో ఉంది. దేనికోసం దాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి, టు సబ్మిట్ ఎ రిపోర్ట్ ఆన్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, ఫార్మర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఏదైతే ఉంటుందో అది మార్కెట్లో ఒకవేళ దానికంటే తక్కువ ప్రైజెస్ వస్తే మినిమం గ్యారంటీ, అంటే గవర్నమెంట్ వచ్చి మేము కొనుక్కుంటాము అనే గ్యారంటీ ఇచ్చే ప్రైజే మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ వీటికి ఎగ్జాంపులే చెప్తున్నానండి, ఒక బ్యాగ్కి 30 రూపీస్ ఉంది, కానీ వీటిని నేను ఒక బ్యాగ్ని ప్రొడ్యూస్ చేయడానికి నేను 50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే నేను మార్కెట్లో అమ్మడానికి నాకు 50 రూపాయల కంటే ఎక్కువ రావాలి కదండి. సో గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 60 రూపీస్ పెట్టింది అనుకోండి. 60 రూపీస్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది, దాన్ని మనం ఒక బ్యాగ్ వీటిని ప్రొడ్యూస్ చేయడానికి 50 రూపాయలు పెట్టాం. సో నాకు అట్లీస్ట్ కొంతమైన ప్రాఫిట్ రావాలి కదా ఫార్మర్స్కి, కానీ మార్కెట్ రేట్ ఎంత ఉంది అండి 30. సో 60 అని పెడితే మార్కెట్ రేట్ 60 కంటే తక్కువ, కొన్నిసార్లు ప్రైజెస్ అన్నీ తక్కువ అయిపోతాయి. సో అప్పుడు ఎవరు కొంటారండి, అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెట్ కమిటీస్, మార్కెట్స్ ఉంటాయి కదండి, గవర్నమెంట్ కొనుక్కుంటుంది ఈ 60 రూపీస్కి. ఒకవేళ మార్కెట్లో దీని ప్రైస్ 120 రూపీస్ ఉందనుకోండి, సో ఫార్మర్ విల్ హ్యావ్ అ చాయిస్. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత, 60 రూపాయలు, మార్కెట్లో 120 రూపీస్. సో ఫార్మర్ ఎక్కడ అమ్మచ్చు,
మార్కెట్లో అమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ పొందుతాడు. అంటే మార్కెట్లో ఎప్పుడైతే రేట్ మళ్ళీ తక్కువ అయిపోతుందో అప్పుడు మీరు భయపడకండి, మీకు గ్యారంటీగా మేము కొంచెం డబ్బులు ఇచ్చి మేము కొనుక్కుంటాము అనే ప్రైస్ ఏంటండి, మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇది ఆల్రెడీ ఉంది కదా మేడం, మళ్ళీ కమిటీ ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. మినిమం సపోర్ట్ ప్రైస్ గ్యారంటీ లేదండి. అంటే ఒక లా ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం లేదు మనకి. ఊరికే గవర్నమెంట్ ప్రతి ఇయర్ మనము కల్టివేషన్ స్టార్ట్ చేయకముందు అనౌన్స్ చేస్తుంది అంతే. ఏ లా కూడా డెడికేట్ చేసి లేదు మన మినిమం సపోర్ట్ ప్రైస్కి. మనందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ 3 ఫార్మర్ లాస్ కంటిన్యూస్గా ఇండియా మొత్తంలో రైతులందరూ ఈ 3 ఫార్మర్ లాస్కి అపోజ్ చేశారు. ఆ 3 ఫార్మర్స్ లాస్ని తీసేశారు. సో అది తీసేసిన రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రామిస్ చేశారు, మేము ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తాం. కమిటీని ఎస్టాబ్లిష్ చేసి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేసేటట్టు మేము కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ కమిటీలో కంట్రీలో ఉన్న ఫార్మర్స్ కొంతమంది, అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కొంతమంది, అకాడమిషియన్స్ కొంతమంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, ఇలా అన్ని గవర్నమెంట్స్లో నుంచి కొంతమంది ఉండేటట్టు మేము చూసుకుంటాము అని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కమిటీ పేరు ఏంటండి, ఆ ప్రామిస్ని నిలవేర్చుకోవడానికి ఇప్పుడు సంజయ్ అగర్వాల్ కమిటీని మినిమం సపోర్ట్ ప్రైస్కి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మనం కరెంట్ అఫైర్స్లో చదివాం. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేం తీసుకోవాలి, ఒకటేమో ఆ కమిటీ పేరు ఏంటి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ థింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటిది అని తెలుసుకున్నాం. థర్డ్ థింగ్ అసలు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు అనౌన్స్ చేస్తారు, గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అని అంటే మనము మొక్కలు నాటక ముందే అనౌన్స్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కల్టివేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందే సీజన్, ఇప్పుడు ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ అని ఉంటాయి కదా అండి. సో సీజన్ స్టార్ట్ అవ్వక ముందే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది? సెకండ్ థింగ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ హోమ్, ఎవరు రికమెండ్ చేస్తారు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ఉండాలని ఎవరు రికమెండ్ చేస్తారు అంటే CACP, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. సో MSP is recommended by which of the following organization అంటే CACP. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఒక బాడీగా వర్క్ చేస్తుంది. మరి దేన్ని బట్టి మన మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేస్తాము అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని బట్టి, డిమాండ్ అండ్ సప్లై బట్టి, ఇంటర్నేషనల్ ప్రైస్ ఎంత ఉంది, అలాంటి మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది, దీన్ని బట్టి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. అవి ఇంపార్టెంట్ కాదు. ఎన్ని క్రాప్స్కి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తాం, వెరీ ఇంపార్టెంట్ అండి. ఉన్న అన్ని అగ్రికల్చర్ క్రాప్స్కి అనౌన్స్ చేస్తారా? చేయరండి. 22 క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తారు. షుగర్ కేన్ ఒక క్రాప్కి ఫేర్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ అని అంటారు. సో టోటల్గా 23 క్రాప్స్కి గవర్నమెంట్ CACP ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తుంది. కానీ షుగర్ కేన్కి ఇచ్చే ప్రైజ్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని అనమండి, ఫేర్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ అని అంటాం. అందుకే 22 క్రాప్స్. ఈ 22 క్రాప్స్లో మనకి ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం ఉంటుంది కదండి, ఇప్పుడు వర్షాకాలంలో పండించే వాటికి ఒక 14 క్రాప్స్కి, రబీ సీజన్ 14 ఖరీఫ్ సీజన్లో చేస్తారు. 2 కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటండి, ఫుడ్ ప్రొడక్షన్ కాకుండా ఎక్స్పోర్ట్ కోసం మనం చేసే క్రాప్స్ని కమర్షియల్ క్రాప్స్ అంటారు. కమర్షియల్ క్రాప్స్ 2 ఉంటాయి. అండ్ రబీ క్రాప్స్ 6. సో ఖరీఫ్ సీజన్లో 14 క్రాప్స్కి MSP అనౌన్స్ చేస్తారు, రబీ సీజన్లో 6 క్రాప్స్కి అనౌన్స్ చేస్తారు, కమర్షియల్ క్రాప్స్ 2కి అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? మొక్కలు నాటక ముందే అనౌన్స్ చేస్తారు. ఎవరు రికమెండ్ చేస్తారు? CACP రికమెండ్ చేస్తుంది. అండ్ MSP ఎవరు అనౌన్స్ చేస్తారు? గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. MSP ఏ లా ప్రకారం గ్యారంటీ లేదు. సో కమిటీ ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ డెఫినేషన్ ఏంటి, ఎవరు రికమెండ్ చేస్తారు, ఏ క్రాప్స్కి అనౌన్స్ చేస్తారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు నో. నెక్స్ట్ థింగ్ అండి, వెరీ ఇంపార్టెంట్, ఆఫ్రికన్ చీతా.
జనరల్గా ఇండియాలో చీతా ఎక్స్టింక్ట్ అయిపోయిందండి. మన ఇండియాలో ఎక్స్టింక్ట్ అంటే ఇంకా అసలు లేదు, అసలు ఏ ఒక్క స్పీషీస్ కూడా మన ఇండియాలో లేదు. ఇది ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆఫ్రికన్ చీతాని రీఇంట్రడ్యూస్ చేయాలి ఇండియాలో అని ఇండియా ఒక కంట్రీతోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక అగ్రిమెంట్ పెట్టుకుంది. ఏ కంట్రీతో అగ్రిమెంట్ పెట్టుకుందండి? నమీబియా. ఎస్, నమీబియా ఆఫ్రికన్ కంట్రీ. మన ఇండియాలో అసలు చీతాస్ లేదండి. చీతా ఇంపార్టెన్స్ ఏంటి అంటే వరల్డ్లోనే ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్, ల్యాండ్ పైన నడిచే యానిమల్లో వరల్డ్ ఫాస్టెస్ట్గా ఉండే యానిమల్ ఏంటి అంటే చీతా. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఏషియాటిక్ చీతా, ఆఫ్రికన్ చీతా అంటూ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకునే చీతా ఏంటండి? ఆఫ్రికన్ చీతా. ఇండియాలో అసలు చీతాస్ లేవు. మన ఏన్షియన్ టైం పీరియడ్లో, మిడివల్ టైం పీరియడ్లో హంటింగ్ బాగా చేసేవాళ్ళు కదండి. చాలామంది రాజులు, క్వీన్స్ అందరూ ఎక్కువగా హంటింగ్ చేసి ఉన్న చీతాస్ అన్నిటిని చంపేశారంట. 1947లో లాస్ట్ మన ఇండియాలో జస్ట్ ఓన్లీ 3 చీతాసే ఉండే. అప్పుడు కూడా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక రూలర్ ఎవరో ఉంటారు, సో తను ఆ 3 చీతాస్ని కూడా హంట్ చేసి చంపేశారంట. సో ఇండియాలో కంప్లీట్గా ఏషియాటిక్ చీతా ఎక్స్టింక్ట్ అయిపోయింది అని డిక్లేర్ చేసింది ఎప్పుడండి? 1952లో. అది ఏ చీతా అండి? ఏషియాటిక్ చీతా. సో మనకి ఇంటర్నేషనల్ బాడీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ ఇస్తుందండి. మనకి జనరల్గా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏషియాటిక్ చీతా అకార్డింగ్ టు IUCN రెడ్ లిస్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్, ఇట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్. అంటే ఏషియాటిక్ చీతాస్ జస్ట్ మనకి 2 డిజిట్ నంబర్స్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఏషియాటిక్ చీతా ఉన్న కంట్రీ ఏంటండి? ఇరాన్ ఒక్క ప్లేస్లో మాత్రమే ప్రస్తుతం ఏషియాటిక్ చీతాస్ ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్. సో చీతా ఏంటండి? వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్. అప్రాక్సిమేట్లీ 80 నుంచి 130 km/h రన్ చేస్తుందంట అండి. అంటే మనం ఊరికే బైక్ పైన వెళ్తుంటే మనం 1 కిలోమీటర్ రోడ్ సరిగా లేకపోతే అట్లీస్ట్ 1 మినిట్కి 1 కిలోమీటర్ కూడా పోము. కానీ మనం ట్రావెల్ చేసేలోపు అది వచ్చి మనం తినేసి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆల్మోస్ట్ 80 నుంచి 130 km/h ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. అందుకే వరల్డ్స్ ఫాస్టెస్ట్ యానిమల్ ఇస్ చీతా. సో ఇండియాలో ఎక్స్టెంట్ అయింది ఏంటిది? ఏషియాటిక్ చీతా. కానీ మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది ఏంటి? ఆఫ్రికన్ చీతా. ఏ కంట్రీ నుంచి? నమీబియా నుంచి. అండ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము అని అంటే దీన్ని యాక్చువల్గా ఎక్స్టింక్ట్ అయింది అని డిక్లేర్ చేసింది ఎక్కడ అంటే కూనో పాలపూర్ నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లో ఉన్న కూనో పాలపూర్ నేషనల్ పార్క్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఒక 10 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, ఒక 6 చీతాస్ని మన August 15th అంటే మన ఇండిపెండెన్స్ లోపే వాటిని తీసుకొని రావాలి అని డిసైడ్ చేశారు. సో రాను ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆఫ్రికన్ చీతాస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారంట. ఇది ఎప్పటి నుంచో 1960s 1970s నుంచే మనము రీఇంట్రడ్యూస్ చేయాలి అని ప్రోగ్రామ్ని చేస్తున్నామండి. కానీ ఇరాన్ ఒప్పుకోలేదు ఏషియాటిక్ చీతాని, ఎందుకంటే ఇరాన్లో ఒక్క దగ్గరలోనే మాత్రమే ఉన్నాయి ఏషియాటిక్ చీతా. సో నమీబియా గురించి కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ సుప్రీంకోర్టు ఆపేసింది. ఎందుకనంటే ఏవైనా ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆఫ్రికన్ చీతాని తీసుకొచ్చి ఇక్కడ పెడితే సో ఇక్కడ ఉన్న స్పీషీస్ అన్ని పాడైపోతాయి, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి అని చెప్పేసి డీలే చేసుకుంటూ వెళ్ళారు. రీసెంట్గా 2020లో సుప్రీంకోర్టు గేవ్ క్లీన్ చిట్, అంటే మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2022 ఈ రీసెంట్గా నమీబియాతోని దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పారు. సో IUCN ఆఫ్రికన్ చీతా రెడ్ లిస్ట్ ఏంటండి? వల్నరబుల్. ఎక్స్టెండ్ అయిందా, ఎండేంజర్డా, క్రిటికల్ ఎండేంజర్డ్? అది ఆఫ్రికన్ చీతా ఈజ్ వల్నరబుల్, కానీ ఏషియాటిక్ చీతా ఇస్ critically endangered. So these are the things you have to remember about the reintroduction program of African cheetah in India. Next topic వచ్చేసి 13th Petersburg క్లైమేట్ డైలాగ్
రీసెంట్గా బర్లిన్లో బిగిన్ అయింది. సో మనకి ఇది జనరల్గా మనం COP26 మీటింగ్ ఎక్కడ జరిగింది అనేది చాలాసార్లు మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు COP27 ఎక్కడ జరగబోతుందండి? ఈజిప్ట్లో జరగబోతుంది. సో ఇది కూడా నేను చాలాసార్లు క్వశ్చన్ అడిగాను, మీరు కామెంట్ బాక్స్లో కూడా ఆన్సర్ చేశారు. సో COP27 మీటింగ్, అసలు COP మీటింగ్ ఏంటి అండి? ఎవరు కండక్ట్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ప్రతి ఇయర్ జరిగే మీటింగ్లో క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఏమేమి చేయాలి అని డిస్కస్ చేస్తారు. సో అదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. COP26 ఎక్కడ జరిగిందండి? గ్లాస్గో, స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. అండ్ COP27 ఈజిప్ట్లో జరగబోతుంది. సో రాబోయే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్కి ఎలాగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏమేం చెయ్యాలి అని ఒక ప్రోగ్రామే ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్. యాక్చువల్లీ ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ని లాంచ్ చేసింది 2010లో లాంచ్ చేశారు. ఇది ఒక ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. ఎవరు లాంచ్ చేశారనండి? ఫార్మర్ జర్మన్ ఛాన్సలర్ అయిన ఏంజెలా మెర్కెల్ గారు. సో ఏంజెలా మెర్కెల్ గారు ఈ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ని స్టార్ట్ చేయడం 2010లో చేశారు. సో ఎందుకోసం చేస్తామండి? ఏదైతే COP మీటింగ్ అవుతుందో దానికి ప్లాన్గా చేయడానికి ఇది. సో ఇప్పుడు జరిగేది ఎన్నో మీటింగ్? 13th మీటింగ్. ఇది ఎక్కడ జరుగుతుంది? సో ఇది ఎక్కడ జరుగుతుందండి? బెర్లిన్, జర్మనీలో జరుగుతుంది. సో దీన్ని హోస్ట్ చేసేది ఎవరు? హోస్టెడ్ బై 2 members. జర్మనీ హోస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ COP27 మీటింగ్ ఎక్కడ అండి? ఈజిప్ట్. సో ఈజిప్ట్ అండ్ జర్మనీ కలిపి ఈ 13th పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ని హోస్ట్ చేశారు. సో ఎందుకోసం అండి? టు ప్రిపేర్ ఫర్ COP27 మీటింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ఈజిప్ట్. So these are the things you have to remember about the 13th Petersburg Climate Dialogue. So next thing andi, a miracle happened, like Draupadi Murmu garu, the first became the president of India. So మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి? రీసెంట్గా లైక్ సండే విల్ బీ ద ఎండ్ టర్మ్ ఆఫ్ ద ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు. సో జూలై 25th నుంచి మనకి వచ్చే కొత్త ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా జూలై 25th 2022 నుంచి వర్క్ చేస్తారు. సో వాట్ వీ హ్యావ్ టు నో, ఫస్ట్ థింగ్, షీ ఈస్ ద సెకండ్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఉమెన్ ఎవరండి? సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. లాస్ట్ టైం నేను ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా వీ ఆల్రెడీ హ్యాడ్ అ డిస్కషన్. అండ్ ఫస్ట్ ఉమెన్ టు ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ గారు కూడా సర్టన్ ఎస్సీకి సంబంధించిన దళిత్ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్. కాకపోతే ఒక ట్రైబల్ ఉమెన్, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ అ మిరాకిల్. సో తనే అండి. సో తను ఎప్పటి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు అంటే జూలై 25th నుంచి. సో మనం దీన్ని మన పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదువుకోవాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలాసార్లు డిస్కస్ చేసామండి, జస్ట్ అ క్విక్ రివ్యూ అంతే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎన్నో ప్రెసిడెంట్ అండి? 15th ప్రెసిడెంట్. ఎస్. అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా అండి. ఇప్పటి వరకు ఎంతమంది ప్రెసిడెంట్స్ మనకి వర్క్ చేశారు అంటే 16 ప్రెసిడెంట్స్ వర్క్ చేశారండి. సో ఒక్క ప్రెసిడెంట్ 2 సార్లు కంటిన్యూస్గా ప్రెసిడెంట్గా చేశారు. ఎవరు వాళ్ళు? వన్ పర్సన్ హూ యాక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ 2 times. ఎవరండి? రాజేంద్ర ప్రసాద్ గారు. సో మన ఫస్ట్ ప్రెసిడెంట్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారే, సెకండ్ టైం ప్రెసిడెంట్ అయింది కూడా తనే. సో మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఏ ఒక్క ప్రెసిడెంట్ మళ్ళీ ప్రెసిడెంట్గా వర్క్ చేయలేదండి. ద ఓన్లీ పర్సన్ హూ వర్క్డ్ ఫర్ 2 times యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఇంకొకటి, ఇది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ద ప్రెసిడెంట్ హూ డైడ్ ఇన్ హిజ్ ఆఫీస్ అంటే ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు మరణించిన వ్యక్తులు ఎవరు? ప్లీజ్ డూ ఆన్సర్ దిస్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఇప్పుడు కమింగ్ టు ఇండియన్ పాలిటీ, మనం ప్రెసిడెంట్లో ఏమేమి నేర్చుకోవాలండి? ప్రెసిడెంట్ ఎలక్షన్స్. సో ప్రెసిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మ్ ఎంత? 5 years. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అవుతాయి. త్రూ కాల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా మనం ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకుంటాము. ఎస్. ఎలక్టరల్ కాలేజ్, మరి ప్రెసిడెంట్
కి ఓటు వేసే వ్యక్తులు ఎవరు? ఎస్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్, అంటే ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, ఎలక్టెడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అంటే ఎమ్మెల్యేస్ ఎవరైతే ఎలెక్ట్ అవుతారో వాళ్ళు. అండ్ యూనియన్ టెరిటరీస్లో ఏవేవైతే అసెంబ్లీస్ ఉన్నాయో, లైక్ ఢిల్లీ అండ్ పుడుచేరి అసెంబ్లీస్ ఉన్నాయి కదండి, దాంట్లో ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కలిసి మనకి ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నామినేటెడ్ మెంబర్స్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు. అండ్ ఈవెన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, అంటే సెకండ్ బాడీ ఉంటుంది కదండి స్టేట్లో, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ పని చేయరు, నామినేటెడ్ మెంబర్స్ వర్క్ ఎలక్షన్స్లో చేయరు. అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే అసెంబ్లీస్ లేవో అందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు. సో మరి క్వాలిఫికేషన్స్ ఏంటి? మన ప్రెసిడెంట్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఏంటండి? సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలి, అండ్ మినిమం 35 years అయ్యి ఉండాలి, అండ్ లోక్సభ మెంబర్కి క్వాలిఫై అయ్యి ఉండాలి, అండ్ డు నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటండి? మన ప్రాఫిట్ కోసం పనిచేసే ఒక ఆర్గనైజేషన్లో మెంబర్గా కానీ ఏ దాంట్లో కూడా మీరు వర్క్ చేసి ఉండొద్దు. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇది నేషనల్ కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది అండ్ ఆల్సో మన రీజనల్ కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది అండి. సో ఇది ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021కి ఇచ్చారు, అంటే 2022లో అనౌన్స్ చేశారు, కానీ 2021లో ఏ స్టేట్స్, ఏ యూనియన్ టెరిటరీస్ ఆ స్టేట్స్లో ఇన్నోవేషన్స్కి యూజ్ చేయడానికి ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తక్కువ చేసి అండ్ ఎంతవరకు కష్టపడ్డారు అన్న దాన్ని బట్టి ర్యాంకింగ్ చేస్తారు. సో ఇది రీజనల్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు వస్తుందంటే తెలంగాణ టాప్ 2nd వచ్చిందండి, వెరీ ఇంపార్టెంట్, అందుకని రీజనల్ కరెంట్ అఫైర్స్. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేస్తారు కాబట్టి అది నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై హోమ్ అండి? నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ అండ్ ఆల్సో ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్. ఇవి రెండు కలిసి ఈ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తాయి. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఎందుకోసం దీన్ని చేస్తారు అని అంటే ఆల్రెడీ ఐ టోల్ యూ, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్నోవేషన్ ఐడియాస్ కోసం ఎలా కష్టపడుతున్నాయి అండ్ వేరే వాళ్ళు ఎవరైనా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు వస్తే మనం ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ర్యాంక్ చేస్తుంది. సో నీతి ఆయోగ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ రెండు కలిసి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అనౌన్స్ చేసింది ఎన్నో ఎడిషన్? 3rd ఎడిషన్. అంటే ఇప్పటికీ మనకి ఓన్లీ 2 times ఈ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లాంచ్ చేశారు. సో గ్లోబల్ లెవెల్లో మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని ఉంటుంది, Global Innovation Index. So please do answer in the comment box who will be releasing this Global Innovation Index at the global level. అంటే ఈ Global Innovation Index ఏదైతే ఉందో దీన్ని గుర్తించుకొని దీని ప్రకారమే మనం ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని లాంచ్ చేసాం. సో అందుకని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్ హూ విల్ బీ రిలీజింగ్ దిస్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఈ 3rd ఎడిషన్లో జరిగిన ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండికేటర్స్, ఎన్ని ఇండికేటర్స్ తీసుకుంటామండి? ఇంతకు ముందు అంటే 2020లో రిలీజ్ చేసినప్పుడు 36 ఇండికేటర్స్ మాత్రమే ఉండే, ఇప్పుడు 66 ఇండికేటర్స్కి దాన్ని పెంచారు. అండ్ ఈ మనకి ప్రతి ఒక్క స్టేట్స్ని, యూనియన్ టెరిటరీస్ని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేశారండి. ఇందులో మేజర్ స్టేట్స్ ఏ కేటగిరీ అండి? మేజర్ స్టేట్స్, హిల్లీ, యూనియన్ టెరిటరీస్ అండ్ సిటీ స్టేట్స్, అండ్ ఆల్సో హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఈ 3 కేటగిరీస్గా మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ డివైడ్ చేశారు. సో మేజర్ స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫస్ట్ టాప్ 3 ఎవరండి? టాప్ వచ్చింది కర్ణాటక. ఇది 2021 గురించి రిలీజ్ చేశారండి. సో 2020లో కూడా
టాప్ వచ్చింది కర్ణాటకనే. అండ్ సెకండ్ వచ్చింది మన తెలంగాణ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణకి ఎంత స్కోర్ వచ్చిందండి? 17.66 స్కోర్తోని తెలంగాణ మేజర్ స్టేట్స్లో సెకండ్ పొజిషన్లో ఉంది ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. అండ్ లాస్ట్ ఇయర్ 2020లో మనకి ఏ ర్యాంక్ వచ్చిందండి? 4th ర్యాంక్ వచ్చింది. అంటే 2 ర్యాంక్స్ మనం పైకి పెరిగాం. అండ్ థర్డ్ వచ్చింది హర్యానా. ఇవి మేజర్ స్టేట్స్లో కర్ణాటక, తెలంగాణ అండ్ హర్యానా వచ్చింది. అండ్ హిల్లీ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో టాప్ 3 వచ్చిన స్టేట్స్ ఏంటి అండి? మణిపూర్, ఉత్తరాఖండ్ అండ్ ఆల్సో మేఘాలయ. మణిపూర్, ఉత్తరాఖండ్ అండ్ మేఘాలయ. మరి యూనియన్ టెరిటరీస్ అండ్ సిటీ స్టేట్స్లో టాప్ 3 వచ్చింది ఏంటి? చండీగఢ్, న్యూఢిల్లీ అండ్ అండమాన్ అండ్ నికోబార్. చండీగఢ్, న్యూఢిల్లీ అండ్ అండమాన్ అండ్ నికోబార్. సో ఈ 3 కేటగిరీస్లో ఈ టాప్ 3 అనేవి ఇవి. సో తెలంగాణ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ఆర్ రీజనల్ కరెంట్ అఫైర్స్. సో ఈ 66 పిల్లర్స్ని మనకి ఒక 7 పిల్లర్స్గా క్లాసిఫై చేశారు. ఎనేబులర్ అండ్ పర్ఫార్మర్. ఎనేబులర్ అని అంటే లైక్ ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం? ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. అంటే ఒక ఇన్నోవేషన్ని మనం మన స్టేట్లో ఆర్ మన దగ్గరలో దాన్ని కాంట్రిబ్యూట్ చేయడానికి మనం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది ఎనేబులర్ ఇండికేటర్స్. అవుట్పుట్స్ ఎంతవరకు అవి అవుట్పుట్ ఇస్తున్నాయి అనేది పర్ఫార్మెన్స్ అవుట్పుట్స్. సో ఈ 66 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి 7 పిల్లర్స్గా క్లాసిఫై చేస్తాం. ఎనేబులర్స్ అండ్ పర్ఫార్మర్స్. తెలంగాణకి ఏ ర్యాంక్ వచ్చింది? సెకండ్ ర్యాంక్. ఇంతకుముందు 4th ర్యాంక్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అనేది ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ వన్ మోర్ థింగ్, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరండి? సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ద చైర్మన్ అండ్ ఆల్సో వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. వెరీ ఇంపార్టెంట్ అండి, ఊరికనే అడగట్లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్కి చైర్మన్ ఆల్వేస్ కాన్స్టాంట్ ఉంటారు, వైస్ చైర్మన్ చేంజ్ అవుతూ ఉంటారు. సో హింట్ ఇవ్వడానికి మాత్రం ఇది క్వశ్చన్ అడుగుతున్నాను. ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్ హూ ఇస్ ద చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో నెక్స్ట్ థింగ్, దిస్ ఈజ్ సంథింగ్ లైక్ అవేర్నెస్ అండి. కరెంట్ అఫైర్స్ ఊరికే చెప్పడం కాదు. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూస్ ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ సీజనల్ డిసీజెస్. వీ ఆల్ నో దట్ కంటిన్యూస్గా రెయిన్ రావడం వల్ల, ఫ్లడ్స్ రావడం వల్ల డ్రైనేజ్ అనేది ఫ్లో అవుతుంది. సో ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి మనం రెయినీ సీజన్లో వచ్చే డిసీజెస్ గురించి. సో రెయినీ సీజన్లో మెయిన్గా మనకి వచ్చే డిసీజెస్ ఏంటండి? మలేరియా, కలరా, చికెన్ గునియా, డెంగ్యూ, టైఫాయిడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షనల్ ప్రాబ్లమ్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ అని, డయేరియా అని, వామిటింగ్స్ అని, ఇలాంటి చాలా వైరల్ ఫీవర్స్ అనేది, ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో వీటన్నిటి గురించి ప్రికాషన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిందండి. ప్లీజ్ డూ చెక్ దట్ ప్రికాషన్స్. అందుకని కోసం అది పెట్టానండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ July 26th అండి. ఇది నేను July 26 నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తాను. మనం కార్గిల్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కార్గిల్ దివాస్ అంటే ఏంటండి? మనకి 1999లో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన వార్ని కార్గిల్ వార్ అంటాం. ఇందులో విన్ అయింది ఎవరండి? ఇండియా విన్ అయింది. సో దీన్ని కమమరేట్ చేసుకుంటూ, అంటే ఇప్పటికీ 23 years అయింది అది అవ్వబట్టి, సో దీన్ని కమమరేట్ చేసుకుంటూ మన ఇండియన్ ఆర్మీ ఒక 30 members మోటార్ బైక్ పైన ర్యాలీ చేస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి దే ఆర్ గోయింగ్ టు ద్రాస్. ద్రాస్ దగ్గర ఏముందంటే కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది. ఆ వార్లో చనిపోయిన వాళ్ళందరికీ ఒక వార్ మెమోరియల్ కట్టారండి. ఇది ఎక్కడుందండి? లడాఖ్లో ఉంది. సో యూ కెన్ సీ హియర్ సమ్ ఆర్మీ పీపుల్ ఆర్ టేకింగ్ అవుట్ bikes and they are moving from New Delhi to Dras. Dras ఇక్కడ ఉంది, లడాఖ్లో ఉంది. అక్కడ ఏముంది? కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది. సో ప్రతి ఇయర్ మనం July 26th ద డే వి వన్ ద కార్గిల్ వార్ని మనం కార్గిల్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికోసం లైక్ ఆర్ ఆర్మీ పీపుల్ ఆర్ మేకింగ్ అ ర్యాలీ. సో అది ఇంపార్టెంట్ అండి. ఇది నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో కార్గిల్ దివాస్ గురించి ఎందుకు చేసుకుంటాము అనేది కూడా ఐ టెల్ యూ ఆల్ దోస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ 5 years అయింది అండి ప్రధాన్ మంత్రి వాయు వందన యోజన లాంచ్ చేసి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, నేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్. అండ్ వన్ థింగ్ ఇస్ ఈ ప్రధాన్ మంత్రి వాయు వందన యోజన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి? ఇది ఒక
సోషల్ సెక్యూరిటీ స్కీమ్. సోషల్ సెక్యూరిటీ అని అంటే మనకి పెన్షన్స్ ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి కదండి, దాన్ని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని అంటారు. యాక్చువల్లీ దీన్ని లాంచ్ చేసింది ఏ ఇయర్? 2017లో లాంచ్ చేశారు. కానీ 2020 మార్చ్ 31 లోపే దానికి లాస్ట్ టైం, అంటే దీంట్లో ఎన్రోల్ అవ్వడానికి 2020 లాస్ట్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసినప్పుడే చెప్పారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎక్స్టెండ్ చేసింది. లైక్ 2023 వరకు మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఈ స్కీమ్లో అనేది దీన్ని ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది అనండి, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ ఇది లాంచ్ చేసి 5 years అయింది. జూలైలోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 2023. సో ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. దీంట్లో ఏం చేస్తారు అంటే ఎవరైతే ఏజ్డ్ పీపుల్ 60 years కంటే ఎక్కువగా ఉంటారో, మ్యాక్సిమం లిమిట్ లేదండి, 60 years కంటే ఎక్కువగా ఉండే ఏజ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ స్కీమ్లో. మ్యాక్సిమం ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? మ్యాక్సిమం అమౌంట్ 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి మంత్ కానీ యూ హ్యావ్ టు చూస్, అంటే ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. మీకు మంత్లీ కావాలా, క్వార్టర్లీ కావాలా, హాఫ్ ఇయర్లీ కావాలా, లేకపోతే ఇయర్లీ కావాలా, పెన్షన్ ఇస్తారు. సో మినిమం అమౌంట్ ఎంత అండి? మనకి 1000 నుంచి 10,000 వరకు ప్రతి మంత్ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ పెన్షన్ మళ్ళీ మనకి గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఈవెన్ మనకి సో 8% ఇంట్రెస్ట్ కూడా మనకి అందులో యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిగార్డింగ్ ప్రధాన్ మంత్రి వాయ వందన యోజన. 10 years పాలసీ అండి. జనరల్గా ఈ పాలసీ మొత్తం మనకి 10 years వరకు వర్క్ అవుతుంది. సో మ్యాక్సిమం లిమిట్ ఏమీ లేదు. కాకపోతే ఈ దానికి ఆధార్ అనేది మ్యాండేటరీ. వితౌట్ ఆధార్ యు కాంట్ అప్లై టు దిస్ స్కీమ్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో దీన్ని టేక్ కేర్ చూసేది అంటే ఇంప్లిమెంటెడ్ బై ఎవరండి? ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విల్ ఇంప్లిమెంట్ దిస్ ప్రధాన్ మంత్రి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి బ్రాంచెస్లో మాత్రమే మీరు ఈ స్కీమ్కి బెనిఫిషియరీగా యాడ్ చేయవచ్చు. మీరు లిమిట్స్ పెన్షన్స్ కానీ తీసుకోవచ్చు, మిగతా ఏ బ్యాంక్లో మీరు తీసుకోరాదు. అండ్ 3 years అంటే మీరు అందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 years అయిన తర్వాత 75% ఆఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ దాన్ని మీరు లోన్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఎట్ ఎ టైమ్ యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ అ లోన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రధాన్ మంత్రి వాయ వందన యోజన స్కీమ్. అండ్ నెక్స్ట్ థింగ్, రీసెంట్గా మనందరికీ తెలుసండి 68th నేషనల్ ఫిలిం అవార్డ్స్ని అనౌన్స్ చేశారు. ఈ అవార్డ్స్ ఏ ఇయర్ ఫిలిమ్స్ గురించి? 2021 కాదు, 2022 కాదు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ ఏంటండి, 2020లో తీసిన బెస్ట్ ఫిలిమ్స్, బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్, బెస్ట్ క్రిటిక్, అలా బెస్ట్ లిటరేచర్, అలా డిఫరెంట్ ఫిలిమ్స్కి రిలేటెడ్ మొత్తం అన్నీ 2020లో ఏమైతే చేశారో దానికోసం రిలీజ్ చేసింది 68th నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్, ఫిలిం అవార్డ్స్. దీంట్లో మనం అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. టాప్ మోస్ట్ ఎవరికి వచ్చాయి అని అంటే వి ఆల్ నో దట్ వన్ మూవీ, తమిళ్ మూవీ అండి, ఇది మనకి తెలుగులో కూడా లాంచ్ చేశారు. ఎక్కువ 5 awards మొత్తం వచ్చింది ఈ మూవీకే. సో మనకి కరెంట్ అఫైర్స్లో గ్రూప్లో ఏది ఇంపార్టెంట్ అంటే మన తెలుగుకి సంబంధించిన అవార్డ్స్ ఏంటి. సో 4 awards వచ్చాయండి మన తెలుగుకి సంబంధించినవి. సో కలర్ ఫోటో ఫిలిం బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో కేటగిరీ ఏంటి అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బెస్ట్ ఫిలిం ఫీచర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఎవరికి వచ్చింది? కలర్ ఫోటో ఫిలింకి. అండ్ బెస్ట్ మ్యూజిక్, నేషనల్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చింది ఏ ఫిలిం అండి? అలా వైకుంఠపురంలో తమన్ గారు, ఎస్ఎస్ తమన్ గారికి బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ వచ్చింది. అండ్ నాట్యం అనే ఒక తెలుగు డ్రామా మూవీ అండి, దాంట్లో సంధ్య రాజు తనకి బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది, నేషనల్లోనే ద బెస్ట్ కొరియోగ్రఫీ. అండ్ ఇదే ఫిలింకి రాంబాబు గారికి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. సో ఈ 4 awards మనకి తెలుగుకి సంబంధించినవి కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ టాప్ మోస్ట్ 5 awards వచ్చింది ఇదే మూవీ అనండి. సో యాక్చువల్లీ సురారి పోట్రారు అని చెప్పేసి మనకి తమిళ్ మూవీ అది,
దాన్నే మనం తెలుగు రీమేక్లో చూస్తాము. సో 5 మూవీస్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అని, చాలా బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలా చాలా వరకు 5 అవార్డ్స్ మోస్ట్ ఈ ఫిలింకే వచ్చాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ అవర్ గ్రూప్స్ ఎగ్జామ్. సో లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పేరున థ్యాంక్స్ అండి. సో సుమన్ సాయి గారు, విజయ్ కుమార్, ఈ గుడిబండ అంజనేయులు గారు, రాజ్ చెలికని, రాజేశ్వర్ గారు, వీర్ల లాలిన్ గారు, వీళ్ళందరూ ఆన్సర్ చేశారండి. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటండి, సో క్యాపిటల్, కరెన్సీ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్కి నేమ్స్ ఏంటి? క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏంటి అంటే జెరూసలం, అండ్ కరెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్ వచ్చేసి షెకెల్, అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ కాల్డ్ అస్ నెసెట్ అండి, కే ఇస్ సైలెంట్. సో ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ ఆన్సర్డ్ కరెక్ట్ అండి. ఇంకొకటి ఫౌండర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ. కాకతీయ డైనస్టీకి 2 టైప్స్లో చెప్పానండి. అంటే ఫ్యూడేటరీ, సామంతరాజులుగా వర్క్ చేశారు కొన్ని సంవత్సరాలు, తర్వాత ఇండిపెండెంట్ సావరెన్ రూలర్స్గా చేశారు. సో సావరెన్ రూలర్ ఎవరు చేశారు, ఇండిపెండెంట్గా ఒక కాకతీయ డైనాసిటీ అని ఎస్టాబ్లిష్ చేసిన రాజు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. సో రుద్రదేవ 1 రుద్రదేవుడు. సో ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. సో ప్లీజ్ డూ కంటిన్యూ వాచ్ current affairs, because current affairs are most important for any competitive exam, and group 1 రాబోతుంది కాబట్టి సో ప్లీజ్ డూ కంటిన్యూస్లీ వాచ్ ద కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీక్లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.